ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన 134వ మన్ కీ బాత్ కార్యక్రమం యువతకు స్ఫూర్తినిచ్చే వేదికగా నిలుస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. హైదరాబాద్లో పార్టీ నాయకులతో కలిసి కార్యక్రమాన్ని వీక్షించిన ఆయన క్రీడాకారుల విజయ గాథలు, చారిత్రక అంశాలు, ఆరోగ్య సూచనలను ప్రధాని ప్రజలకు చేరవేస్తున్నారని పేర్కొన్నారు. మన్ కీ బాత్ ప్రతి ఎపిసోడ్ కొత్త సమాచారం, కొత్త ఉత్సాహాన్ని అందిస్తోందని దేశ యువతకు తప్పక వీక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. మరి ఈ యొక్క సందర్భంగా మన్ కీ బాత్లో ప్రధానమంత్రి గారు అనేకమైన విషయాలపైన ప్రస్తావించారు. ప్రతి మన్ కీ బాత్ ఒక ఎపిసోడ్లో ప్రధానమంత్రి గారు చాలా విషయాలు మనకు చెప్తారు. ఈ యొక్క ఎపిసోడ్లో ముఖ్యంగా అథ్లెటిక్స్ గురించి, ఏ విధంగా అయితే భారతదేశము అథ్లెటిక్స్లో ముందుకు వెళ్తా ఉన్నదో, ఏ విధంగా అయితే మన క్రీడాకారులు కష్టపడి చెప్తున్నారో, వారి జీవన ఒక చరిత్రతోని, వారి యొక్క కష్టపడేటువంటి తీరుతోని ఈరోజు ప్రజలకు కూడా ఒక మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చేటటువంటి ఒక మనకు విషయాలు తెలుస్తూ ఉన్నాయి. అంతేకాకుండా చరిత్రలో రాజరాజ చోళ ఏ విధంగా సముద్ర యుద్ధాన్ని పెంచాడు, చేశాడు. అదేవిధంగా ఈ యొక్క ఎండాకాలం మనము జాతీయ అంటే స్వదేశీ ఒక డ్రింక్స్ ఏదైతే మనం తీసుకుంటామో, అది మామిడి పన్నా కావచ్చు, లేకపోతే సత్తు కావచ్చు, మన హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో జరిగేటట్టుగా సబ్జా గింజలతో తయారు చేసేటటువంటి రసాలు కావచ్చు, ఇవన్నీ కూడా వాటి విషయంలో కూడా వారు చెప్పడం జరిగింది. తద్వారా ఈరోజు మొత్తం మన్ కీ బాత్లో అనేక అంశాలపైన ఈరోజు నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. ప్రతి మన్ కీ బాత్ ఒక ఎపిసోడ్లో మనకు కొత్త సమాచారం, కొత్త ఒక స్ఫూర్తి మనకు కలుగుతుంది. కాబట్టి ఈ మన్ కీ బాత్ అనేది ముఖ్యంగా యువకులు చూడాల్సినగా